హలో, గింత పొద్దుగాల ఎందుకు ఫోన్ చేసినావు? బాబు ఇంట్లోనే ఉన్నాడు, చూసిండు అనుకోని నా ఇప్పు సాఫ్ చేస్తాడు. ఇప్పుడు అద్దు బావా, మనం గ్రాండ్గా చేసుకుందాం బావా. భరత్లో నువ్వు నేను కలిసి బాగా డ్యాన్స్ చేయాలి. ఊరంతా కలిసి చూస్తుంటే ఎలా ఉంటుంది? అవురామ్మాయి, నీకేమైనా తెలివి ఉన్నా అది రగ్గింతనన్నా? నీ అమ్మ ఎంతసేపు చదువుతావురా? ఆడదానికన్నా అడిగినందు వాడుతుంది. ఆ 2 బోలు చదవడానికి కూడా 2 గంటలు ట్రై చేయబడుతుంది. అరే నీకు ఎగిరితే లేదమ్మరా, పోదాం పారా జల్ది. ఆట వాడాలి ఇలా నిన్ను గుచ్చుతా పడినాడా? అరే నీకేందిరా, నీకు ఇంట్లో వంట చేయడానికి ఆడవాళ్ళు ఉన్నారు, నాకెవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నేనే తోముకోవాలి, మళ్ళీ వచ్చి నేనే వండుకోవాలి. నీ ఆగరాదు. అరే అట్లా కాదు మామ, ఆడ రవణ్, నున్ను, అనిల్ గాడు, రమేష్ గాడు ముగ్గురు కలిపి ఆడతారా. మనం కూడా పోయి చెల్తే ఆడదాంపా. ఈ బోలు తోముడు ఇది ఏం పనిరా? చక్క పోయి ఆడుకొని వచ్చి పైసలు సంపాదించుకొని అవతరాన్ని పెట్టుకోపా. నీ పని మనిషి దెబ్బకి అదే చేసి అప్పుడు కూడా వాడుతుంది బోల్. అరే నీకు మానవన లేదురా? ఉన్న పిల్లలు పోయి అవగారి కాడ ఉన్నది నన్ను పని మనిషి పెట్టుకోమంటారా? ఇంకా వాడకట్లంతా ఏమంటారా? వాడకట్లంతా కూడా ఎగుతుంది. నీకు ఉబ్బా అవుతలేదురా? వాళ్ళు పోయి 5 నిమిషాలే కాబట్టి నువ్వు పాన పడుతుంది. ఆగు, ఇవి 2 ఉన్నాయి, పోదాం. అరే నీ గురించే కాదురా నేను ఆగింది, కానీ రా జర బాంచరా జల్ది కానీ. అవురమ్మాయి కానీ ఇంకా తీరలేదా? రవాణా ఇంకా పోలేదానే? పోలే. నువ్వేంట్రా నువ్వు ఊకున్నావు? నీ గురించే జల్ది జల్ది అని బోల్దాం అని అది చేయమని చెప్తారా జల్ది జల్ది. అమ్మాయి గారి చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తాను. ఎందుకే? ఎందుకంటే వేందిరా, మరదలు పుట్టింటికి పోలేదా? తీసుకురావద్దారా మనమన్నా? నేను తీసుకొస్తా, అల్లమ్మ అత్తమామ నొప్పిస్తారా? నాతో అవుతుంది. అరే మై, నువ్వు బాధపడకు, నేను తీసుకొస్తా. నీకెందుకు? ఇంకో రేపు పోదాం. ఇవాళ పొలం మందు కొట్టేస్తా, రేపు పొద్దుగానే పోయేద్దాంరా. మీ మామ కాళ్ళు పట్టుకొని అయినా నేను తీసుకొస్తా. నీకెందుకురా బాధ? నేను లేనా నీ వెనుక? అది ఏ నచ్చినట్టు ఉంది రావన్న. ఇప్పటికీ పెద్ద 4 సార్లు పంచాయతీ పెట్టించినావా? అత్తదా ఒకరోజు ఉంటుందా, తెల్లారి మళ్ళీ అవన్నీ నిప్పి తిరగడుతుంది. అది రాదే, ఎవరి మాట వినది. అది 3-4 రోజుల నుంచి ఫోన్ చేస్తాను, ఫోన్ లావడతలేదు, ఏ సమాధానం చెప్తలేదు. అది రాదు, అది ఎవరి మాట వినది. ఫోన్ ఇచ్చిపెట్టు, నా రాత్ర లేదు కావచ్చు, ఏం చేద్దాం? అబ్బా నీ అవన్నీ తలరాత లేదని బాగానే మాట్లాడుతున్నావురా. అది నేను ఉత్తానే ఉంచుతావారు, నువ్వు బగ్గ తాగత్తివి. ఆ తాగినోని సపరేట్గా వంటేందిరా మలుసుకొని పొట్టు కొడుతుంది. అది నేను అది నువ్వుకుంటారా? నీ అవ రాత్రి బిత్తర కట్టాలి, ఇంకా పొద్దుగాల పోతుంది. కానీ అమ్మ మానలేక మాట్లాడుతున్నావురా. 4 సార్లు పంచాయతీ పెట్టించినా అని ఇంకా ఎక్కువ. రవాణా చెప్పావే, నువ్వేం ఒక్క మాట మాట్లాడవేందే? ఎందుకురా అమ్మాయి, మరదలు నొప్పించి నేను తీసుకొస్తా. నీకెందుకు బాధ? తప్పకుండా తీసుకొస్తా. ఇంకో ఒక 500 అయితే రేపు పొలానికి మందు కొట్టాలి, పోయి రాపో. రేపు తీసుకొద్దాం పో, నీకెందుకు పో, నేను లేనా? పోరా, రవాణా తీసుకొస్తారా? ఇంకేంది తీసుకొస్తా. నమ్మకం లేదా రవాణా గాయందా నీకు? కానీ ఇంకా తాగైతే కొట్టకు ఈసారి తీసుకొచ్చినాక. ఇంకా కొడితే మానసిక లేక నీ మానం కూడా పోతుంది. మారుతాడు, పోయి రాపో, పోయి రా. సరే అన్న, నీ మాట దగ్గర రేపు పోదాం. నలుగురు పెద్ద మనుషులను పట్టుకొని ఆటోలో పోదాం. పోదాం పారా, నీకెందుకురా? నేను లేనా? 500 అయితే వచ్చే రాపో. నువ్వు అత్తవరా రాదు? నేను అత్త పోరా, రవాణా ఉన్నాక నేను రానారా? అందరం అత్తం పోరా, నీకెందుకు? ఏడున్నా గుమ్మి కొడినట్టేనే మన. అరే రేపు పోయి తీసుకొద్దాం. తీసుకొద్దామే, అవసరం అయితే మా ఆడకట్ట పెద్ద మనుషులు ఉన్నారుగా, వాళ్ళని పట్టుకొనే పోదాం. అది పోరని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక బాధ అనిపించదు ఎవరికైనా పిల్లం లేకపోతే. ఏమన్నా రేపైతే పోదాం కదా? రేపు పొద్దున్నే పోదాం. ఈడు కూడా వస్తాడట. మర్చిపో, ఆడ అత్తాడు. నేను వస్తా కానీ ఇవాళ మీరు అటే పోలరా? ఎందుకే? నేను రాను, పొలానికి మందు మంచిగా కొట్టి పొద్దునీటి పోదాం ఈయనకి. సరే పోయి రాపో నువ్వు జల్దీ. అరే నువ్వు పోరా, చెప్పులు వేసుకొని రాపోరా. నీ అవ అజే ఇడినే ఉన్నారా చెప్పులు? నీ అవని రవాణా లేకపోతే ఆటలు మంచిగా పడితే పా నాడు ఆట సలహా. నేను దుకాణం పోయి వచ్చినా ఇంకా మా బాపు రాలే. మా బాపు ఊళ్ళకి వేయండంటే తాగడానికి వేయండో, ఏడ ముచ్చట్లు పెడుతుండో, ఏదన్నా చెప్తే గుర్తే ఉండదు, పోతే అటే ఉంటాడు. ఇప్పుడు మా బాపత్తనే పొలం కాడికి పోకటం, వచ్చేదాకా చూడాలి.
బ్రేకులు పడతలేవురా. అరే మనం పక్క పొంట వచ్చి ఈడ ఆగినా కూడా ఆడికెళ్ళి కదులుతలేదురా, అది ఈయనే ఉన్నదిరా. అరే పొయ్యి చెప్పు పోరా, ముచ్చటొస్తుంది. చెప్పుదామంటే మొత్తం ఇట్లా పడుతుంది, నీకు అర్థమైతలేదు. ఆడిగుల్లోని వారా. అరే అరే ఈ వరక తాళాల ఈతులు కొడుతుగారా, నేను ఎట్లా చెప్తా, నాకు ఏమన్నా భయం, పోదామని పట్టుకత్తిగా ఇప్పుడు చెప్పు. ఉర్రకురా, గట్టిగా ఉర్రకురా, నీవు ఉర్ర కాగు, మొత్తం భయం అవుతుందిరా చెప్తామంటే. ఒక్క నిమిషంలో అయిపోతుంది మామ, పో మామ, లేకపోతే ఎవరితో మాట్లాడుతుందంటే కదా ఆయన తాన్ని పట్టుకొని వీక్తుంది, ఇక నువ్వు బ్రేకప్ అవుతావు. నువ్వు ఆయనతో మాట్లాడుతుందిరా, నేను కలిసినప్పుడు అలా బావా బావా అంటుంది నాకు, బావా అంటుంది నాకు, మండుతుంది బావ అన్నప్పుడు అలా. నేను చెప్తా ఇక. నువ్వెందుకు చెప్తావురా నా పోరికి? అరే మరి నువ్వు చెప్తలేవు కారా, నీ ఎందుకురా మరి టైం వేస్ట్. ఉక్క పడుతుందిరా చెప్తామంటే. అరే అరే ఏదో ఒకటి చెప్పురా, చెప్పు ఎట్లా చేయాలి చెప్పు. ఆగు నేను ఒకటి చెప్తా. ఎటు కమాట్క తాగు. మా అయ్యో పెరిగింది సార్. అరే దీనిరా అద్దు మాప చుట్టది, పట్టుకోలేము కొంచెంసేపు. అరే ఏం రాయాలరా? మన ఇద్దరం లేచిపోదామని రా. చల్ లేచిపోవడం అరే నువ్వంటే నాకు ఇష్టం. గట్ల కాదు, అనిత ఓ అనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్త అయినా నా పేద ప్రేమ పైన. మంచిగుంది మంచిగుంది అవ్వతోడు. అరే మంచి రాయిరా, అర్థమయ్యేటట్టు. లాస్ట్కు నువ్వు అంటే నాకు ఇట్టమే అనిత అని రాయి. ఇట్లు ప్రవీణ్ అనిత, ఇట్లు పవీన్. ఎందుకు మరి అద్దురా, మరి చిరాపు చిరాపు అవుతుంది. దాన్ని చూస్తేనే నాకు కూర్చోబడుతుందిరా. అరే చెప్పుతలేవు, పేపర్ అడ్డిసి ఎత్తే ఏమవుతుందిరా నువ్వు. నువ్వు అయిపోరా ఇవాడుగా. బాపత్తండ్రా, ఏదే అలా బాపత్తాండు. బాపా ఎంతసేపే? అయ్యో అటు పోవాలి కానీ. ఇదేంటిదే? ఏంటి ఇదా బాపు? ఇంకా పక్కింటోళ్ళది కిరాణా సామాన్ది. కిరాణా సామాన్ ఏమేమి తెచ్చుకుంటే చూడు. కిలో కందిపప్పు, కిలో పెసాలు, పావు కిలో పల్లీలు, చక్కెర, సబ్బులు బాగానే తెచ్చుకున్నారు బాపు. మనకి ఇప్పుడు తెస్తాం మనకి ఇట్లా మనగానే తెస్తాం. వాళ్ళు బాగానే తెచ్చుకున్నారే. ఏమో పోనీ అటు వారే పోదాం పా బయట పట్టు. ఇది పట్టుకో అన్న. పట్టుకో బాపు. గింత ఎండైనాక వచ్చినావు చెప్పని రమ్మంటే. ఏడా జల్లి పాడి కాదు బాపు. గింతసేపు ఏం చేసినవే? మన మై చిన్న బాపు లేడా అని ఆ, అంత పని ఉండే పోయి వచ్చిన. పైన ఏం పని? చెప్తా తర్వాత చెప్తా. నల్ల పైపుల వాళ్ళకి గింత గోస కాబట్టి బట్టలు విండడానికి. నేను ఆ వార్డ్ నెంబర్ కానీ చెప్తాను. నువ్వు చెప్తింటారే బాపు. పొద్దుగుకినాక నా మాట విన్నాడే పడే అని సంగతే చెప్తా. నీకు తెలియదు. సరే చెప్పనే చెప్పు. చెప్తా. చిట్టి బాపు. నేను కిందికి పోయి మోటార్ వేసేస్తా. ఆ, నువ్వు బట్టలు వేయండు. సరే బాపు. జల్దీరా మరి. ఇంకో కింది మాడి అటు ఇటు ఉన్నది, మొత్తం నిండినాక చూసుకొని వస్తా. సరే బాపు.
అది బట్టలు ఏమిండే బట్టే ఇటేం చూస్తుందిలే. అబ్బరావన్న మందు బాగానే కొడుతున్నావు కానీ కొట్టు మంచి కొట్టే నీ పొలంకు వాడ దెబ్బ తాకుతుంది. అవరామాయి ఇంకో 500 తేపో అన్న జీప్ మాట్లాడతారు 10 మంది పెద్ద మనుషులు వేసుకోపోదాం. 5 అయితే సరిపోరు ఇప్పుడు. అవురా రాదు బాగా మాట్లాడతాను. మైగాడి ఇచ్చిన పైసలతోని పొలానికి మందు కొనుకొచ్చి ఆపోజిట్ కింద పెట్టిన చూడుపో. ఇది నా పైసలతో కొనుక్కున్నారా? నీకంత దుఃఖం ఎందుకురా? అరే రేపు పోదాంపా. నేను లేనారా నీకెందుకు పా. నీ అవ్వ ఇప్పుడే మొదలు పెట్టావు నువ్వు మందు. మళ్ళీ పొద్దుగా వరకు ఇట్లే తాగుకుంటున్నావు అనుకో పుల్ బాటిల్ అవుతుంది. నువ్వు పొద్దుగా లేస్తావని నమ్మకం ఏందో నాకు అర్థం కాదు. అవరా 10 నచ్చినట్టే. ఇక నువ్వు అన్నను నమ్ముకున్నావు, నేను నమ్ముకున్నాడు అవుతుంది. ఇప్పుడు 500 ఇచ్చినప్పుడు 1000 అంటాడు. ఇంకేది నీ బతుకు కుక్క బతుకు అవుతుంది. పట్టు అత్తవారా ఇంటికి పోదాం ఏమంటావు? ఈ కోటర్ బిసైదారా 2 పుల్ బాటలు తాగి గుట్టకాడ నుంచి గుడ్డేళ్ళు ఎదురొచ్చినా కూడా వచ్చినా కదా నడుచుకుంటా. అరే రాజుగా నువ్వు పోరా, నువ్వు బాగా మాట్లాడతాను. అరే మైగా కదా అవులే నేను వెళ్తే పోతాను జల్ది దొరుకుతాను. మరే పని ఉంది ఆయన దగ్గర నీకు బాగా ఉరుకుతాను ఎవరా? నీ పని అవుతుంది పో. రవాణా మనతో ఉంటాడు కదా రోజు. మనతో ఉంటాడనే అగో మంది ఎత్తాడు. ఇంకేదో రేపు నీతోనే వస్తాడు. అది నన్ను పట్టుకొని వస్తాడు. నీ పని అయినట్టే. మీరేమైనా చూసుకొని నేను పోతున్నారా? నువ్వు వీక్తే వీకరా నాకు నా పెళ్ళంగా. అరే ఆ రాజుగారు మంచోడు కాదురా. ఈ కళ్ళు సీస కనబడ్డ వాళ్ళు ఆ రాచ బుట్టిది అంత బుట్టిస్తాను. నీకు తెలియదు అంతా కొంచెం బుద్ధులు. నీకెందుకు మరదల్ని నేను దగ్గరుండి తీసుకొస్తా. సరే అన్న నాకు తెలియదా అని రావన్న. వాడు పైకి ఉంటేనే వస్తాడు, లేకుంటే కళ్ళు పట్టుకుంటే వస్తాడు. వాడి గురించి తెలిసే నాకు. రేపు అయితే మన దగ్గర పోదాం. అరే అమ్మాయి నువ్వు బాధపడకురా, ఫిగర్ పడకు. నీ బాధ చూడలేకనే మీ ఇంటికి వచ్చినా కదా నేను. నాకు తెలియదా రాగాయంత. పోదాం రేపు పొద్దున పోయి తీసుకొద్దాం. పెగ్గి ఎత్తావారా? పోయా అన్న ఒక పెగ్గి పోయి. అద్దుగా రేపు మరదలు వస్తుంది. ఇవాళ తాగుడు బంద్ చేయి. అద్దు పో నువ్వు తాగుడు అయితే బంద్ చేయి. పో రేపైతే మర్చిపోకన్నా. అరే మాట ఇచ్చిన పో. మళ్ళీ ఎవరన్నా రాని. బాబు వాడేసుడద్దు. మళ్ళీ పొలం కాడికి వచ్చినప్పుడు తాగచ్చుగా. అక్క పెదవా పెట్టి వేయండు. ఆ కింది మాడికి వేయండు. అక్కడికా? అక్క నీకు ఒకటి ముచ్చట చెప్పాలి. ఏంటిది? నువ్వంటే నాకు మస్తు ఇష్టం అక్క. నువ్వు నాకన్నా చిన్నోనివరా, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ నేను చిన్నున్న అయితే నడిపి ఉంది అయితే నువ్వు నాకన్నా పెద్దదానివైనా మంచి నేను లగ్గం చేసుకుంటా. లగ్గమేంద్రా, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా ఏమన్నా నీకు? అబ్బా నువ్వు ఒప్పుకో అక్క ప్లీజ్ అక్క. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అక్క.
అరే నాకన్నా చిన్న నీవురా నువ్వు. అరే చిన్నోడిని అయితే పెద్దోడిని అయితే అక్క, మన ఇద్దరు మంచిగా లగ్గం చేసుకుందాం, మంచిగా తిరుగుదాం అక్క మన ఊళ్ళే. అరే నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా అక్క నీ దండం పెడతా అక్క, నీ కాలు మొక్తా అక్క, నన్ను లగ్గం చేసుకో అక్క, నన్ను లగ్గం చేసుకో అక్క ప్లీజ్ అక్క, నన్ను లగ్గం చేసుకో అక్క ప్లీజ్ అక్క. సిగ్గుశరం ఉన్నదిరా నీకు? ఏమైనా మానం మర్యాద ఉన్నదిరా నీకు? అరే ఏం మాట్లాడుతున్నావురా? సరే నువ్వు లగ్గం చేసుకోకపోతే ఇక ఇలా దుంకి చచ్చిపోతా నేను. నీకేమన్నా పిచ్చి పట్టిందా అక్క? నువ్వు నాడు అక్క ఇగో పెద్దవా పత్రేడు ఇప్పుడే చెప్పు సక్క పోతా నేను. పెద్ద బాబు వచ్చిండు అనుకో ఈపు వాళ్ళకి కొడతాడు. ఎవరిని? నీది. నన్ను ఎందుకు వాళ్ళ కొడతారు అక్క? ఏం మాట్లాడుతున్నావురా మరి? అక్క నువ్వు నన్ను నవ్వి ఎత్తనే అంటే నీకు ఎవడో ఉన్నాడు, పక్కా ఉన్నాడు. ఉన్నారా? మా బావ ఉన్నాడు. బాగున్నాడా? ఉన్నాడు. నువ్వు నిజం చెప్పు అక్క, నన్ను తప్పించుకోవడానికి అవ్వద్దని చెప్తున్నావు, నన్ను లవ్వే అక్క. నా అంత అందగాడు ఎవరు దొరకడు నీకు. మా వాడ కట్టకే ఉన్నారా? మా బావ ఉన్నారా? నేను మా బావనే చేసుకుంటా. అయ్యో బావా 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 బావకి అగ్గిదాలుగా ఎప్పుడు బావనేనా? నన్ను వేసుకో మంచిగా ఉంటది అక్క. అరే నీకేమైనా పిచ్చారా? ఏం మాట్లాడుతున్నావు? ఇగో గవ్యాన్ని కాదక్క, నన్ను వేసుకుంటే బంగారం లెక్క చూసుకుంటా నేను, నన్ను వేసుకుంటే బంగారం లెక్క చూసుకుంటా నేను. ఎంతో మంది అమ్మాయిల జీవితం నాశించేశాడు వీడు, మతన రాక్షసుడు వీడు. ఏం మాట్లాడుతున్నావు అసలు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అక్క నువ్వు సీరియస్ కాక. మరి ఏం మాట్లాడుతున్నావురా? నేనెత్త కూటిగా మాట్లాడుతున్నా, నువ్వెట్ట మాట్లాడుతాను? అక్క అక్క అనుకుంటే అక్కని ఇవ్వడం చేస్తాడా? సరే అక్క అద్దా మరి చెల్లె పెళ్లి వేసుకుందామా, మనం అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం, ఓకేనా చెల్లె? ఏంద్రా ఏం మాట్లాడుతావు? పిచ్చి పట్టిందా నీకేమన్నా? దయ్యం పట్టిందా? మా బావ పచ్చండి అనుకుని ఈ పంత వాళ్ళ కొడతావు. నువ్వు నడువు ఇక్కడ నుండి. సరే మరేం నువ్వు నడువురా ఇక్కడ నడు. అక్క బావ గిట్లా నేను ఇడిచిపెడితే మాత్రం నువ్వు నన్ను లగ్గం చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అయ్యో లగ్గం చేసుకో. నువ్వు నడు ముందు. అక్క అక్క అనుకుంటా పెళ్లి చేసుకుంటానంటే ఇంకేమైనా పిచ్చి పట్టిందా? దయ్యంగిన పట్టిందా? సీతే బాపా బట్టలు వెండు అయిందా? ఎప్పుడు అయింది బాపా? నీకోసమే చూస్తానా. గింతసేపా? అక్కడ నీళ్ళు పట్టలేదురా మొత్తం. ఇప్పటిదాకా ఏం చేసినావు మరి? గంట అవుతుంది. కరెంట్ పోయింది కదా, కరెంట్ వచ్చినాక మడి మొత్తం నీళ్లు నింపుతారా? బాప తాగినట్టున్నావు కదనే. ఇక్కడెక్కడ ఉన్నాయి? ఏమో గింతసేపు అవుతుంది. నువ్వు ఏడిపోయినావు మరి కళ్ళు తాగడానికి. కళ్ళదాకా పోలేదురా, అన్న కూకున్నా కరెంట్ పోయిందని ఇటు వచ్చిన అంతే. నేను అత్తావు కదా, అత్త మళ్ళీ తాగబోతావా? నేను ఏమో చూస్తేటనో ఉన్నది మరి. ఇంటికి వస్తావో ఏం చేస్తావో. సరే బాప తాగకు మరి. మళ్ళా మెల్లంగా రా. చెప్పన పెట్టిరా. కూర వండుతావురా? ఏదో ఒకటి వండుతా. ఎక్కతాక నూనె అయితే పోయాకు. నూనె ఎక్కువ పోయా గానీ నువ్వు ఎక్కువ తక్కువనైతే తాగిరాకు. మంచిగా రా ఇంటికి. బిర్రాన్ రా. సరే బాబు, ఎప్పుడు తాగుడే. సరే మేరా. అనిత ఎటు పోయేస్తాను? నీకెందుకు? ఎందుకా ఎటు పోయేస్తావు చెప్పలేవు? మా వాడకు నల్లత్తలేదు, అందుకే ఇగో పొలం దగ్గరికి పోయి బట్టలు వండుకొని వస్తాను. నల్లత్తలేదా? నాకు ఒక్క మాట చెప్తే నల్ల మైసయ్య కన్నా లేకపోతే సర్పంచ్ కన్నా ఫోన్ చేసి మీ ఆడకట్టుకు నల్ల నీళ్ళు దింపపోదునా? తింపుతావు కానీ. నిజం, అవసరం అయితే బిందెతోని నీళ్ళన్నా వద్దు నువ్వు నల్ల రాపోతే. ఒక్క బిందె నీళ్ళు తీసుకొస్తానే బట్టలు అన్న అవుతాయా? అయిపోయేదాకా పట్టుకద్దు నువ్వు. నీకు ఎప్పటిదాకా అప్పటిదాకా 4 రోజులు 10 రోజుల బట్టలైనా ఇంటికద్దు. ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకేమున్నది ఉండు. అగో ఇగో అనిత, నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో ఫోన్ మాట్లాడకు, నాకు నచ్చలేదు. అరే హలో బావా. బావనా? చెప్పు బావా, ఎప్పుడు వస్తున్నావు? ఎందుకు మళ్ళా అచ్చుడెందుకు? ఏం లేదు బావా, చెప్పు. అరే అయ్యో బావా అట్లా కాదు బావా. తిన్నావా బావా? తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? ఫోన్ మాట్లాడకని చెప్పినా కదా.
అదేం లేదు బావా. అయ్యో వాళ్ళు ఎవరో తెలియదు బావా, పక్కన వాళ్ళు మాట్లాడుకుంటారు. అట్లా కాదు బావా. పిసగిట్ట పట్టిందా నీకు బావా బావా అని? ఎందుకు మాట్లాడుతున్నావు? ఊకో ఆగు. చెప్పు బావా. అయ్యో బావా, అవునా? ఈ అబ్బాయి ఇది నా లెక్కనే ఉన్నది, అంటుకుంటలేదు. ఎప్పుడు వెళ్దాం బావా? అరే అనిత, ఎవరితో మాట్లాడుతున్నావు? పిచ్చి గిట్ట వేసిందా? హలో